పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వరి అదే సేకరణ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. ప్రశ్న కూడా దానికి సంబంధించిందే కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినరు. 50 లక్షల మెట్రిక్ టన్నులకే కేంద్రం యాక్సెప్ట్ చేసింది కాబట్టి రైతులు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. మంత్రి గారేమో ప్రతి సంవత్సరం సీజన్ కాగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇవాళ రికార్డుగా ఇచ్చినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళకు అనుకూల ఎక్కడ రికార్డు స్థాయిలో అధ్యక్ష మీరు ఇచ్చిన మీ యొక్క వెబ్సైట్లో చూడండి. ఇవాళ 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఆనాడు ప్రొక్యూర్ చేస్తే 2019-20 కేసీఆర్ గారు రెండో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 1920లో 111 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 21-22లో 120.65 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 131 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. మరి మీరు ప్రొక్యూర్ చేసింది ఎంత? 23-24 డిసెంబర్లో వచ్చినప్పుడు ఆనాడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. మొత్తం కలిసి 2 సీజన్లు కలిసి 95.31 lakhs. అదేవిధంగా 24-25లో 100.31 lakhs. మరి ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మీరు ప్రొక్యూర్ చేయలేదు. మరి ప్రతిసారి కూడా మీరు ఈ రికార్డు ఏంటిది? నిజంగానే మీరు రికార్డు స్థాయిలో చేస్తే ఈ యొక్క వెబ్సైట్లో కాకుండా ఇంకెక్కడన్నా పెడుతున్నారా? మీ యొక్క అది క్లారిటీ. రెండవది, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ 50 లక్షల మెట్రిక్ టన్నులే యాక్సెప్ట్ చేసిన అన్నారు. ఆ 50 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సీజన్కా 2 సీజన్లకా? మరి మనం ఇప్పటిదాకా కూడా 100 లక్షల మెట్రిక్ టన్నుల తక్కువ ఎప్పుడు తీసుకోవాలి. మరి ఇప్పుడే 50 లక్షలకు మీరు 70 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో మరి అసలు తీసుకుంటారా లేదా? ఎందుకంటే మీరు చెప్పిన టార్గెట్ అనేది 50 లక్షలు ముఖ్యమంత్రి గారు చెప్పింది, మీరు 70 లక్షలు తీసుకున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క సీజన్లో మీరు ఏమైనా ప్రొక్యూర్మెంట్ చేస్తారా లేదా? రెండో ప్రశ్న. మూడోది అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ జనగామలోనే లేట్గా స్టార్ట్ చేస్తే ఆ మార్కెట్కి పోతే వచ్చిన ధర 1600-1700. అది ఎక్కడో పేపర్లో వస్తే ముఖ్యమంత్రి గారు చూసి ఒక ఎంక్వైరీ వేసింది. కాదు 1600 కాదు 1800 అని ఇప్పించింది. మరి రేటు 2400. మీరు బోనస్ కొద్దిగా మీరు చెప్పే కలిపితే 2900. మరి 1700 నుంచి వెళ్ళి 1800 చేస్తే ఎట్లా కరెక్ట్ అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ కూడా సక్రమమైన సమయంలో నిన్న మొక్కజొన్నలు మేము మొత్తుకుంటే నిన్న మొదలు పెట్టిన కేంద్రాలు. మరి దానిలోనే ఇలా వరికి కూడా కేంద్రాలు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి ఒకవేళ మీరు తీసుకోవడం అనేది తప్పనిసరి అనుకున్నప్పుడు కేంద్రాలు మీరు తొందరగా మొదలు పెడతారా లేదా? చివరి ప్రశ్న అధ్యక్ష, ఇవాళ మీరు బోనస్ దొడ్డు ఓట్లకు ఇస్తామని చెప్పిండ్రు. దొడ్డు ఓట్లకు ఇవ్వట్లేదు, సన్న ఓట్లకే ఇస్తున్నారు. ఆ సన్న ఓట్లకు ఇచ్చే దాంట్లో కూడా గత యాసంగిలో 1208 కోట్లు బకాయి ఉన్నాయని చెప్పేసి రైతులందరూ అంటున్నారు. మరి ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా ఇచ్చిండ్రా? ఒకవేళ ఇవ్వకపోతే ఎప్పట్లోగా గత యాసంగి యొక్క సన్న ఓట్ల బకాయిలు 1200 కోట్లు ఏ టైం లోపల ఇస్తారనేది సూటిగా చెప్పాల్సిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణ చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడించుకోదు, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాట్ ఎవర్ రివోల్ట్ వాట్ ఎవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి.
ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. మీకు చెప్పాలి, ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాన్ పెట్టిన ఇంపోర్ట్స్కి, స్పెషలీ ఓన్లీ ఫర్ తెలంగాణ రైస్ దే గివెన్ ఎ స్పెషల్ పర్మిట్ ఆఫ్ 6,975 metric tons which is now being loaded and will leave shortly. అదేవిధంగా మీరు అడిగిన దానికి ది హ్యాండ్లింగ్, ది స్టోరేజ్ ఇన్ కాకినాడ, ద షిప్మెంట్, ద ఇన్సూరెన్స్ ఈస్ ఆల్ బీయింగ్ హ్యాండిల్డ్ బై ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడర్స్ విచ్ ఈస్ ద వరల్డ్స్ లీడింగ్ ట్రేడింగ్ కంపెనీ. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైన చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఇస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ sent a person to civil service commission and said give it to NAFED or with so and so as a middleman. There are no middlemen. It is the world's leading commodity global traders. They own a shipping company, they own a global insurance company. They have been recommended by the government of Philippines. దీంట్లో దేవి స్కామ్ కి ఆస్కారం లేదు అధ్యక్ష. అదేవిధంగా నో ఓకే, యూ స్పీక్ ఆఫ్టర్ మీ. అదేవిధంగా గోడౌన్ ఛార్జెస్ అన్నారు, గోడౌన్ ఛార్జెస్ ఇన్ కాకినాడ, షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్సిట్, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ పేడ్ ఫార్ బై ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా హెలికాప్టర్ మీద ఏముందా? నేను యుద్ధ విమానం మీద 3,000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు. వి ఫ్లూ మచ్ మోర్ అడ్వాన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా. అదేవిధంగా మరి పల్లాశ్వరి గారు మాట్లాడే విషయాలకి ఇప్పుడు ఈ ఫిగర్స్ మీరు చెప్పిండ్రు, మీరు ఎక్కడికే తెచ్చుకున్న ఫిగర్స్ కానీ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఐశ్వర్య గారు నేను మాట్లాడి అసలు మాట్లాడాల. ఈ ఖరీఫ్ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్డ్ ఈ 71.86 lakh metric tons, which is a record in Telangana. అదేవిధంగా our government is committed. We are a farmer friendly government. రైతులు పండించిన ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా సరే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాము. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మరి చాలా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినావు, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినావు అని మీకు మనవి చేస్తూ, అదేవిధంగా స్పీకర్ సార్ హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. He should not make baseless allegations. ఈ ప్రేమ్చంద్ గారు ఈ ఫిలిప్పీన్స్ అదేదో పెట్టి నో, మీరు అడిగిన ప్రశ్నకి ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. దేర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా నేను ఐ మస్ట్ మెన్షన్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్ హియర్ అబౌట్ ది తెలంగాణ థింగ్. ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశంలో మొదటిసారి ఎక్స్పోర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైయెస్ట్ ప్రైస్ ఎవర్ ప్రొక్యూర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్ట్ ఫర్ దిస్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ Philippines government. I have directly spoken to the Philippines minister. It is an official agreement with the Philippines government.